ప్రైజ్ లార్డ్ పిల్లలు, బాగున్నారా? బాగున్నామని నోటితో చెప్తున్నారు, మీ ఫేస్ లో మీ మొహంలో సంతోషమే లేదు. ఉందా లేదా? లేదు, అస్సలు లేదు. అడగండి సండే ఇక్కడ VBS టీచర్స్ ను, ఆంటీ వాళ్ళను, అంకుల్ వాళ్ళను. నాకైతే చాలా సంతోషం అబ్బా. ఏమి నాకు చాలా సంతోషం. మీ ఫేస్ లో సంతోషమే లేదు. VBS అంటే ఇష్టమేనా పిల్లలు? బాగున్నారా? గుర్తుందా మీకు? బిఫోర్ లాస్ట్ ఇయర్ VBSకి వచ్చాం కదా. మరి మంచిగా పాటలు నేర్చుకున్నారా మీరు? యాక్షన్స్ బాగున్నాయా? చేశారా మీరు యాక్షన్? లేదు, మా అంకులే బాగా చేశారు కదా. అంకులే, మరి పాస్టర్ అంకులే చక్కగా చేశారు. మీరు చేశారా? ఎస్ఆర్ నో? మంచిగా చేశారు కదా. ఫస్ట్ రోజు కాబట్టి, ఫస్ట్ సెక్షన్ కాబట్టి కొంచెం కష్టమైంది కదా. కాబట్టి చాలా మంచి పిల్లలు మీరు. ప్రార్థన చేసుకున్నామా నాన్న? మరి ప్రార్థన అంటే ఏం చేయాలా? ఫస్ట్ మోకరించాలి. మోకరించండి, మరి మోకరించండి. నెక్స్ట్ ఏం చేయాలా? చేతులు జోడించాలా. వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చేయాలా? కళ్ళు మూసుకోవాలా. మూసుకోండి మరి. ఓకే, కళ్ళు మూసుకోవాలా. మరి మీరు ఏం మాట్లాడొద్దు. నేను ప్రార్థన చేస్తున్నాను లేదా, మీరు కళ్ళు మూసుకోవాలా. మూసుకోండి. ప్రార్థన చేసుకున్నాం. ఇక్కడ సిస్టర్ ఇక్కడ ఒకరు రండి. ఎవరన్నా ఖాళీగా ఉన్న వాళ్ళు ఇక్కడ రండి. ఒకరు కూర్చోండి. ప్రార్థన చేస్తాను. ప్రేంగలేస్ ప్రభా, నీ పాసనలో చేరి ప్రార్థిస్తున్నాం. ఎక్కడ ప్రభా? హట్నూరు, మరి ప్రభా హెబ్రోన్ ప్రార్థన మందిరంలో మీ బిడ్డలకు, చిన్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు సాంగ్స్ లో మీరు తోడైంటూ వచ్చిన విధానం బట్టి కూడా 4 స్తోత్రాలు. తీసుకొచ్చిన బిడ్డలను బట్టి కూడా మేము స్తుతిస్తూ ఆరాధించుకుంటూ మరి కథకు వెళ్తున్నాం ప్రభా. బిడ్డలందరూ కూడా మీరు తండ్రి స్వాధీనంలో ఉంచుకొని వాళ్ళకు చూడగల కన్నులు, గ్రహించగల చెవులను మీరు దయచేసి, వినగల హృదయాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డను మీరు ప్రభా మీరు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యం ద్వారా, దేవాయచన కథ ద్వారా బిడ్డలు ఆకర్షింపబడి మీ ఆశీర్వాదాలు, దీవెనలు పొందడానికి మీరు సహాయపడు. ఆ యొక్క నీ దాసరాన్ని కూడా ప్రభా బలహీనరాను, శక్తిహీనరాను కాబట్టి మీ రక్తంతో కడిపత్రపై శుద్ధీకరించి ఇష్టమైన రీతిలుగా, యోగ్యమైన రీతిలుగా నా నోరు తెరిచినప్పుడు మీ నోరు బాగా తెరుము దాన్ని నింపుతానన్నట్లు మీరు నింపి విరిచి వాడుకుంటారు. నమ్ముతూ స్తుతిస్తూ యేసే పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లలు, ఇప్పుడు మనం సాంగ్స్ అయినాయి కదా. సాంగ్స్ అయిపోయినాయి, యాక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం? కథ. ఏంది? కథ, స్టోరీ కదా. స్టోరీ అంటే ఇష్టమేనా మీకు? మరి కూర్చోవాలి. సిట్ రైట్ నానా. చేతులు కట్టుకోండి. చేతులు కట్టుకుంటూ మాట్లాడాకాయుంటాము, భక్తితో యేసుని సంధింప. భక్తి పిల్లలు ఎంతసేపు లేదు నాన్న. ఓకే, కథ అంటే ఇష్టమే కదా. అందరు స్ట్రైట్ గా చేతులు కట్టుకొని వినండి. మీరు చాలా మంచి పిల్లలు. ఇదో చేతులు కట్టుకోండి, స్ట్రైట్ గా ఉండండి. ఈ కథ పేరంటే బైబిల్లో కథలు నాన్న. ఏంటి? బైబిల్ ఉంది కదా. మనకుందా? మీకుందా? ఇక్కడ చేరిన వారందరికీ బైబిల్ ఉందా? బైబిల్లో కథ. ఏ కథ ఇది? బైబిల్లో కథ. ఏంటంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు. పలకండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఇప్పుడు అడుగుతారు కదా, మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత లేకపోతే ఈవినింగ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఏమంటారు? అరే రే రే ఏమంటారు మీరు మీ ఫ్రెండ్స్ తో? అక్కడ VBS చదువుతుంది హెబ్రోన్ ప్రార్థన మందిరంలో, రండి, అక్కడ యాక్షన్స్ బాగున్నాయి, కథలు బాగున్నాయి, టిఫిన్ పెడుతున్నారు, లంచ్ పెడుతున్నారు అంటారు కదా. ఏం కథ చెప్పిందని మీ అమ్మ అడిగిందంటే ఏం చెప్తారు? అందుకే బాగా వినాల, బాగా వినాల. ఎంతసేపు లేదు.
5 రొట్టెలు 2 చిన్న. మీకు రొట్టెలు అంటే ఇష్టమా? చేపలు, రొట్టె చేపకు బాగుంటది కదా, టేస్ట్ బాగుంటుందా లేదా? బాగుంటదా? ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు అని కథ పేరు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. కానైతే యేసు ప్రభు వారు మరి తన శిష్యులతో కూడా దోణి ఎక్కి మరి ఏకాంతం కోసము మరి వెళ్తా ఉన్నారు. యేసు ప్రభు వారు దోణి ఎక్కి, తన శిష్యులు దోణి ఎక్కి వెళ్తా ఉన్నారు. దోణి అంటే ఏంటి? దోణి అంటే ఏందన్నా? పడవ. ఏందమ్మా చూస్తున్నారా? యేసు ప్రభు వారు శిష్యులు మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దోణి ఎక్కి వెళ్తా ఉన్నారు, పడవలో ఎక్కి వెళ్తా ఉన్నారు. వెళ్ళినప్పుడు ఆ యొక్క దోణి దిగేసి మరి కొండ ఎక్కి యేసయ్య శిష్యులందరూ కూడా మరి కొండ మీద యేసు ప్రభు మరి అనేకులకు మరి బోధిస్తా వచ్చినప్పుడు గుడ్డివారు, కుంటివారు, అంగహీనులు, మరి అనేక రకాల వ్యాధి గల వారందరూ కూడా యేసయ్య దగ్గరికి వస్తూ వచ్చారు. ఇప్పుడు మీరు VVBSకి వచ్చినారు కదా, చిన్న పిల్లలు వచ్చినారు, చంటి పిల్లలు వచ్చినారు, మధ్య పిల్లలు వచ్చినారు, జూనియర్స్ వచ్చినారు, సీనియర్స్ కూడా వచ్చారు, ఆంటీ అంకుల్ కూడా వచ్చినారు కదా. అట్లనే యేసయ్య దగ్గరికి యేసయ్య మరి కొండ మీద బోధిస్తూ వచ్చినప్పుడు అంటే గుడ్డివారు, కుంటివారు, అంగహీనులు అనేకులు యేసయ్య దగ్గరికి వచ్చి పిల్లలు చక్కగా దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఎట్లా వింటున్నారు? చక్కగా. ఎట్లా? అటు ఇటు కదలడం లేదు. ఎన్ని రోజులు అంటే 3 days అయిపోయిందంట. ఎన్ని రోజులు? 3 రోజులు. ఎన్ని రోజులు? నేను మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతా. 3 రోజులు. ఎన్ని రోజులు? 3 రోజులు యేసయ్య మరి వాక్యం బోధిస్తా వచ్చినప్పుడు ఎవ్వరు కూడా కదలలేదంట, ఎవ్వరు కూడా చలనము లేదు, ఎక్కడ కూడా లేవడానికి వాళ్ళకి ఏమాత్రం కూడా ఇష్టము లేదు. యేసయ్య సన్నిధిలో దేవుడు చెప్తున్న ప్రతి మాటను వాళ్ళు ఎంత చక్కగా ఆలకిస్తున్నారంటే, ఎంత చక్కగా వాళ్ళు వింటున్నారంటే, ఎంత చక్కగా వాళ్ళు మరి విధేయత చూపుతా వచ్చారు. భయం భక్తులతో విధేయత చూపిస్తూ వచ్చినప్పుడు 3 రోజుల తర్వాత యేసయ్య ఏం చేసినారంటే, 3 రోజుల తర్వాత యేసయ్య వాళ్ళు 3 రోజులు ఏం చేసినాడు యేసు ప్రభు వాళ్ళకి ఎంతో దేవుని వాక్యాన్ని బోధిస్తూ వచ్చారు కదా. బోధించి వచ్చిన దాన్ని బట్టి యేసు ప్రభు యొక్క శిష్యులను ఏం చేసినారంటే పిలిచినాడు. యేసు ప్రభు శిష్యులు, యేసయ్యకు ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. ఎంతమంది? 12 మంది శిష్యులు కదా. ఆ శిష్యులను పిలిచి వీళ్ళు మరి నా వాక్యాన్ని ఏం చేస్తున్నారు? ఎంతో చక్కగా ఆలకిస్తూ శ్రద్ధతో దేవుని వాక్యాన్ని విన్నారు. కాబట్టి 3 రోజులు అయిపోయింది కాబట్టి వీరికి ఏమన్నా ఆహారము పెడదాం అనేసి యేసయ్య అడుగుతూ వచ్చినప్పుడు, యేసయ్య ఈ అరణ్యంలో ఎక్కడ నుంచి ఆహారము తీసుకొని రాగలము అనేసి యేసు ప్రభు యొక్క శిష్యులు చెప్తూ వచ్చారు. యేసు ప్రభు యొక్క శిష్యులు చెప్తూ వచ్చినప్పుడు మీలాగేనా? ఎవరిలాగా? మీలాగా ఉంటారు కదా. మీలాగా ఏమంటారు? ఆంటీ, అక్క అన్న లోపల ఆంటీ నేను చెప్తాను ఆంటీ అంటారు కదా మీరు. అట్లనే మీలాగనే ఒక అబ్బాయి యేసు ప్రభు యొక్క వాక్యం వినడానికి పెద్దవాళ్ళు వెళ్తా వచ్చినప్పుడు వాళ్ళు ఆ పిల్లవాడు ఏం చేశాడంటే, అమ్మ యేసయ్య మరి కొండ మీద మరి అరణ్యంలో 3 రోజులు వాక్యం చెప్తున్నారనేసి బోధిస్తున్నారనేసి చాలా మంది వెళ్తున్నారు మన ఊర్లో, నేను కూడా వెళ్తానమ్మా అనేసి యేసు ప్రభు దగ్గరికి వెళ్తానమ్మా అనేసి వాళ్ళ అమ్మతో, ఆ చిన్న పిల్లవాడు మీలాంటి చిన్న బిడ్డలే, అందుకే అంకుల్ పాడుతూ వచ్చాడు కదా, నాలాంటి చిన్నలంటే యేసయ్యకి ఇష్టం, మీలాంటి వారిదే పరలోక రాజ్యం. అందుకే యేసయ్య చిన్న బిడ్డలను ఎత్తుకొని ముద్దాడి ముచ్చటించి దీవించారంట కదా. అట్లనే ఇక్కడ ఈ చిన్న పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే ఎంతో ఆశతో యేసయ్య దగ్గరికి వెళ్తాననేసి వాళ్ళ అమ్మతో చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఆ చిన్న బాబుకి, మీకు స్కూల్కి వెళ్తే ఎట్లా క్యారియర్ పంపిస్తారు, లంచ్ పంపిస్తారు కదా, స్నాక్స్ పంపిస్తారు కదా మమ్మీ వాళ్ళు, అట్లనే ఈ బాబుకి కూడా వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే
మళ్ళీ ఆ బాబుకి వాళ్ళమ్మ మరి క్యారెట్ కట్టింది. ఏం కట్టింది? క్యారెట్ అంటే ఫుడ్ బాక్స్ కట్టింది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు పెట్టి బాక్స్ పెట్టి పంపించింది. కానీ ఆ పిల్లవాడు 3 రోజులు కూడా ఏమాత్రం కూడా వాటిని తీసి ఓపెన్ చేసి లేదు. ఎంత శ్రద్ధతో మీరైతే అటు ఇటు కదులుతున్నారు. ఎట్టా? ఒక్క రోజే ఇప్పుడు కదా, ఒక పూటే అయిపోయింది. కానీ అయితే 3 రోజుల వరకు కూడా ఆ అబ్బాయి వాళ్ళమ్మ పెట్టిన ఆ బాక్స్ విషయమే బాక్స్ మీద గుర్తే లేదు, దాని విషయమే గుర్తే లేదు. ఎంత ఇంట్రెస్ట్ గా దేవుని మాటలు వింటున్నాడంటే చిన్న బాలుడు. అయ్యో, ఆంటీ వాళ్ళంతా పెద్దవాళ్ళు వింటారు కానీ చిన్నపిల్లలు వింటారా? కాదు. కానీ అయితే చిన్న బిడ్డ కుమారుడు ఎంత శ్రద్ధతో 3 రోజులు దేవుని వాక్యాన్ని చక్కగా విన్నాడు కాబట్టి ఆ క్యారియర్ బాక్స్ ఏమైపోయింది? ఓపెన్ చేయడానికి తనకు మనసు లేదు, గుర్తు కూడా లేదు. అప్పుడు యేసయ్య శిష్యులను అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు అని చెప్పా? శిష్యులను, పెద్దలను అడుగుతున్నారు. శిష్యులను అడుగుతుంటే విన్నాడు. ఏం చేసినాడు? విన్నాడు. ఇప్పుడు మీరు పాస్టర్ అంకుల్ ఏదైనా అడుగుతున్నారు అంటారు, అంకుల్ నా దగ్గర ఉంది అంటారు కదా పిల్లలు. పెద్దలు ఏమంటారు? సరిగా ఆన్సర్ చెప్పారు. కానీ అయితే మీరు అంకుల్ నా దగ్గర ఉంది అంకుల్, నేను పోతాను అంకుల్, నేను తెస్తాను అంకుల్ అంటారు కదా. అట్లనే ఈ చిన్న బిడ్డ కుమారుడు ఏం చేశాడంటే యేసయ్య శిష్యులను అడిగినప్పుడు ఈ చిన్న కుమారుడు వచ్చి యేసయ్య దగ్గరికి ఏమంటున్నాడు? ఏమన్నా ఆహారము వీరికి పెడదామన్నప్పుడు శిష్యులు, ప్రవ్వా ఈ అన్నంలో ఎక్కడి నుంచి తీసుకొని రాగలం ప్రవ్వా ఇంతమందికి అన్నప్పుడు అప్పుడు ఆ చిన్న బాబు మీలాగే ఏం చేసినాడు? అంకుల్ నేను వస్తాను అంకుల్, నేను తెస్తాను అంకుల్ అంటారు కదా. ఆ చిన్న బాబు చూడండి శిష్యులు మాత్రం ఏమాత్రం కూడా ఎక్కడి నుంచి తీసుకొని రాగలము అనేసి యేసయ్యతో సమాధానం చెప్తూ వచ్చారు. యేసయ్యతో ఏం చేస్తున్నారు? సమాధానము చెప్తూ వచ్చారు. చిన్న బాబు ఏ కలర్ వేసుకున్నారు? షర్టు ఆరెంజ్ కలర్ వేసుకున్నారు కదా. యేసయ్య అడిగినాడు ఆ చిన్న బాబుని. ఎవరిని అడిగినారు? శిష్యుల్ని అడిగాడు. ఎవరిని అడిగినాడు? శిష్యుల్ని. కానీ అయితే ఈ చిన్న కుమారుడు ఏం చేసినాడంటే లేచి వాళ్ళు చెప్పిన ఆన్సర్ని చూసి, యేసయ్య నా దగ్గర ఉన్నాయి. ఏమున్నాయి? నా దగ్గర ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి యేసయ్య అనేసి ఎంతో విశ్వాసంతో, ఎంతో ప్రేమతో, ఎంతో సమర్పణతో, ఎంతో త్యాగముతో తను ఏం చేసినాడు? యేసయ్యకు సమాధానము చెప్పాడు. యేసయ్యకు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చినాడు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఆయనకేమైనా సందేహం ఉందా చిన్న బాబుకి? అబ్బో ఈ 5 రొట్టెలు ఇంతమందికి, పెద్దలకైతే అవిశ్వాసం ఉంటది, పెద్దలకైతే అపనమ్మకం. ఈ 5 రొట్టెలు ఇంతమందికి సరిపోతాయా? ఈ 2 చిన్న చేపలు ఇంతమందికి సరిపోతాయా అని అనేక రకాలుగా డౌట్స్ ఉంటాయి. చిన్నపిల్లవాడికి ఏ డౌట్ లేకుండా యేసయ్యకు అడుగుతున్నాడు, నేనేం చేయాలి? యేసయ్యకు ఇవ్వాలి. యేసయ్య అడుగుతున్నాడు, నేనేం చేయాలి? యేసయ్యకు ఇవ్వాలి అనే ఆశ ఒక్కటే తనకు ఉండేది. ఎవరికి? చిన్న బాబుకి ఉంది కాబట్టి యేసయ్యకు వెంటనే ఇచ్చేసాడు. ఇచ్చేస్తే చూడండి పిల్లలు యేసయ్యకు తీసుకొని 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏం చేస్తున్నాడు? యేసయ్యకు తీసుకొని ఇస్తున్నాడా లేదా? ఎవరి చేతిలో ఉన్నాయి? ఇక్కడ బాబు ఏం చేస్తున్నాడు? యేసయ్యకు 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసయ్యకు ఏం చేస్తున్నాడు? ఎవరిస్తున్నారు? పెద్దవాళ్ళు ఇస్తున్నారా? ఎవరిస్తున్నారు? చిన్న బాబు ఇస్తున్నాడు. ఎవరిస్తున్నారు? చిన్న బాబు. మీలాంటి చిన్న బాబే ఇక్కడ కూర్చున్న VBS లో ఉన్న బిడ్డల కుమార్తెలాగానే ఈ చిన్న బాలుడు యేసయ్యకు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు యేసయ్య ఎంతో సంతోషపడ్డాడు. ఎందుకు సంతోషపడ్డానా? శిష్యుల్ని అడిగితే ఏమన్నారు? ఎక్కడి నుంచి తీసుకొని రాగలం యేసయ్య అని ఆన్సర్ చేశారు కదా. కానీ అయితే ఈ చిన్న బాబు ఇచ్చినప్పుడు యేసయ్య వాటిని తీసుకొని చూడండి. ఇక్కడేమో ఫస్ట్ లో మనం చూసాము. ఇక్కడ
ఈ ఫిగర్ లో ఇక్కడేమో చిన్న బాబు ఏసైకి ఇచ్చాడు. ఏసయ్య చిన్న బాబు యొక్క చేతిలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు చిన్న బాబు చేతిలో ఉన్నాయి. ఏసై చేతిలోకి ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు వచ్చినప్పుడు ఏసై ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేశాడు. చేసిన వెంటనే ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు మరి దేవుడు ప్రార్థన చేసి ఆశీర్వాదించినప్పుడు 5,000 మంది పురుషులు ఎన్ని వేల మంది పురుషులు 5,000 మంది పురుషులు అంటే అంకుల్ వాళ్ళు ఎంతమంది అంకుల్ వాళ్ళు 5,000 5,000 మంది అంకుల్ వాళ్ళు తిన్నారు. మళ్ళీ సిస్టర్స్ అంటే ఆంటీ వాళ్ళ లాంటి అక్క లాగా అంటారు మీలాంటి వాళ్ళు ఎంతో మంది తిన్నారు. తిని మళ్ళీ 12 గంపలు ఎత్తారు. ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు ఎత్తినారు. అందరూ 5,000 మంది అంకుల్ వాళ్ళు తిన్నారు. మళ్ళీ ఆంటీ వాళ్ళ మంది ఇంకా సంఖ్య లేదు, పిల్లల సంఖ్య లేదు, యవనస్తుల సంఖ్య లేదు. వీరంతా తిన్న తర్వాత 12 గంపలు ఎత్తబడుతూ వచ్చినాయి కదా, మిగిలిపోతూ వచ్చింది, ఆశీర్వదింపబడుతూ వచ్చింది, దీవింపబడుతూ వచ్చింది. కానీ ఎందుకు ఇట్లా దీవింపబడుతూ వచ్చింది? ఏసయ్య చేతిలోకి వచ్చింది కాబట్టి ఏసయ్య ఏం చేసినాడు? ఆశీర్వాదించాడు. ఏసయ్య చేతిలోకి వచ్చింది కాబట్టి ఏసయ్య ఏం చేసినాడు? ఆశీర్వాదిస్తే అంతమంది తిని 12 గంపలు మిగులుతూ వచ్చినాయి. ఎవరిచ్చారు ఇది? చిన్న బాబు. ఎవరమ్మా? ఏ బాబు? ఆ బాబు మీలాంటి బాబే, మీలాంటి పాపే, మీలాంటి పిల్లలే, మీలాంటి చిన్నలే ఇచ్చాడు కదా. ఇస్తే దేవుడు ఆశీర్వదించి దీవించి మళ్ళీ అనేకులు చూసినప్పుడు శిష్యులైతే వారి జీవితంలో మరి ఎంతో సందేహంతో ఎక్కడి నుంచి తీసుకురాగలం ప్రభువా అన్న వాళ్ళు వాళ్ళ జీవితాల్లో అనేక శిష్యుల వాళ్ళ కళ్ళ ఎదుట మళ్ళీ అనేక ప్రజల ఎదుట ఏం చేసినాడు? దేవుడు ఆశ్చర్యమైన కార్యాన్ని చేస్తూ వచ్చాడు. అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తూ వచ్చాడు. అప్పుడు దేవునికి ఎంతో మహిమ, ఎంతో ఘనత, ఎంతో అద్భుతమైన కార్యం చేశారని దేవునికి మహిమ కలుగుతూ వచ్చింది. ఎవరి ద్వారా? నానా? ఏసై ద్వారానే. ఏసై చేస్తున్న ద్వారానే. ఎవరి ద్వారా? వెరీ గుడ్. ఎవరమ్మా? చిన్న బాబు ద్వారా. ఎవరి ద్వారా? ఆ చిన్న బాబు ఇవ్వడం బట్టి. ఎవరమ్మా అమ్మాయి? స్టాండప్ లోనే ఎవరో ఇక్కడ వాయిస్ వచ్చింది. చిన్న బాబు ద్వారా అన్నారు. ఎవరు ఇక్కడ? సరే, ఇక్కడ మరి చిన్న బాబు ద్వారా దేవునికి ఎంతో మహిమ వస్తూ వచ్చింది. కాబట్టి ఇక్కడ చేరిన బిడ్డలందరూ కూడా ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే మరి ఇక చిన్న కుమారుడు వలె మీరు కూడా దేవుని కోసం ఏం చేయాలా? ఇచ్చేవారుగా ఉండాలా. ఎవరిలాగా ఉండాలా? ఇచ్చేవారుగా ఉండాలి. అందుకే దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది, పుచ్చుకొనుట కంటే పలకండి, పుచ్చుకొంట కంటే పలకండి పిల్లలు, పుచ్చుకొంట కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకొంట కంటే ఇచ్చుట ధన్యత. ఏందంట? పుచ్చుకొంట కంటే ఇచ్చేదే ఆ చిన్న పిల్లవాడు దేవునికి మరి దేవుడు అడిగినప్పుడు తనను అడగలేదు. ఎవరిని అడగలేదు? తనని ఏమాత్రం కూడా అడగలేదు. కానీ అయితే అడుగుతున్న శిష్యులను చూసి తను ఎంతో సంతోషంగా ఏసైకి ఇచ్చినాడు. ఏసైకి ఇచ్చినప్పుడు ఏసై ఎంతో సంతోషంగా మరి వాటిని పట్టుకొని ఆశీర్వదిస్తూ దీవిస్తూ వచ్చాడు కదా. మనం కూడా ఇక్కడ చేరిన బిడ్డలందరూ కూడా పిల్లలు మీరేం చేయాలంటే ఏసైకి ఏమి ఇవ్వాలా? మీ హృదయాన్ని ఇవ్వాలా. ఏమి ఇవ్వాలా? హృదయాన్ని ఇవ్వాలా. ఏసయ్యా, నేను పాపిని, నన్ను VBS కు తీసుకొచ్చావు కాబట్టి నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నీ కుమార్తెగా నన్ను చేసుకోండి అని ఏసై సన్నిధిలో మీరు మోకరించి ప్రార్థన చేశారనుకోండి, దేవుడికి మీ హృదయం ఇచ్చినారనుకో, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించేవాడుగా ఉంటాడు. దేవుడు మిమ్మల్ని అద్భుతంగా ఆశీర్వాదించేవాడుగా ఉంటాడు.
ఇక్కడ పెద్దవాళ్ళు కూర్చున్నారు కదా చాలా మంది. మీరు కూర్చొని ముచ్చట ఆడడానికి కాదు వచ్చిందండి. మీరు వచ్చి పిల్లల దగ్గర కూర్చోవాలా, వాళ్ళ వైపు కొంచెం సిట్రైట్ కూర్చోబెట్టాలా, కథ వినమని చెప్పాలా, కొంచెం క్లూ ఇవ్వాలా. మీరు పిల్లలకి ఇచ్చినారనుకో వాళ్ళకి సంతోషం. మన దేవుని ఇంట్లో ద్రాక్షావనంలో పని చేయడానికి వచ్చినాం. మన పిల్లల విషయం అట్లా ఎంత బాధ్యత ఉంటామో, ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చిన బిడ్డలందరూ కూడా అంత బ్లెస్సింగ్స్ పిల్లలు. అట్లా కాబట్టి ఏదో ఇగిలించుకుంటా ఆ పిల్లల వైపు చూసుకుంటా ఈ పిల్లల వైపు చూసుకుంటా వచ్చడానికి కాదు, మనం దేవుని ఇంట్లో పని చేయడానికి వచ్చాం. ఇది ఎంత ధన్యత. ఏ చిన్న పిల్లని అట్లా మనం టచ్ చేసినా కూడా అది బ్లెస్సింగ్స్ పరలోకంలో. వారికి వెళ్ళే మాటలు ప్రతి గొప్ప మాటలు ఏదో ఉద్దేశంతో దేవుడు మాట్లాడుతూ వస్తారు. సరే నానా, మీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలా. ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇచ్చారనుకో, దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని ఆశీర్వాదిస్తాడు. ఎవరిస్తాడు? ఆశీర్వాదిస్తాడు. నేను కూడా చిన్ననాడే మా నాన్న సేవకులే కానైతే చిన్ననాడే నా హృదయాన్ని చిన్నప్పుడు మీలాగా VBS లో దేవునికి హృదయం ఇచ్చాను. దేవుడు నా జీవితంలో దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు. యవ్వన కాలంలో కాపాడాడు. యవ్వన కాలం కాపాడేదే కాకుండా దేవుని సేవకే పిలుచుకునేదే కాకుండా ఈనాడు దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఈ చిన్న బిడ్డ కుమారుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎవరికి ఇచ్చినాడు? యేసయ్యకి ఇచ్చాడు. కాబట్టి యేసయ్య వాటిని ఆశీర్వదించాడు, దీవించాడు. కాబట్టి మీ యొక్క హృదయాలు కూడా యేసయ్యకి ఇచ్చినారనుకోండి, ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నాలాంటి చిన్నలంటే యేసయ్యకి ఇష్టం కదా, మీరంటే యేసయ్యకి ఇష్టం. కాబట్టి మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, మోకరించండి. ప్రార్థన, మోకరించండి. పిల్లలు మోకరించండి, మోకరించండి. నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా మోకాల మీదనే. మీకు యేసు ప్రభువుకి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు కదా. యేసయ్య ఏమని అడిగాడు? వీరికి ఏమన్నా ఆహారం పెడదామా అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఈ అరణ్య ప్రదేశంలో మనం ఆహారము ఎక్కడి నుంచి తేగలం యేసయ్య అన్నారు. కానీ అయితే ఎవరు విని తీసుకొచ్చి యేసయ్యకి ఇచ్చారు? చిన్న బాబు తీసుకొచ్చాడు. ఎన్ని తీసుకొచ్చి ఇచ్చాడు యేసయ్యకు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసయ్యకి ఇచ్చినప్పుడు యేసయ్య వాటిని పట్టుకొని తన చేతుల మీద తీసుకొని యేసయ్య ఏం చేసినాడు? ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేసినప్పుడు అవి ఏమైపోయినాయి? ఆశీర్వాదింపబడుతూ వచ్చాయి. వచ్చినప్పుడు ఎన్ని వేల మంది తిన్నారన్నారు? 5,000 మంది పురుషులు, ఇంకెంతో మంది స్త్రీలు పిల్లలు తిన్నట్లుగా ఉంది కదా. ఓకే పిల్లలు, మోకరించండి, మీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వండి. కళ్ళు మూసుకోండి. ఎవ్వరు కళ్ళు తెరవద్దు, కూడా కళ్ళు తెరవద్దు. చాలా గంభీరమైన సమయం నాన్న. మీరు ఈ సమయంలో ఏ మాట పలుకుతారో అది దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆ చిన్న బాబుని ఎట్లా ఆశీర్వదిస్తే కళ్ళు మూసుకో, చేతులు జోడించు, కళ్ళు మూసుకోండి. నేను పలికిస్తాను, పలకండి. యేసు ప్రభువా, నేను చిన్న బిడ్డను నీ దగ్గరికి వచ్చాను యేసయ్య. నన్ను నీ కుమార్తెగా, నీ కుమారునిగా చేసుకోండి. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలన్నీ క్షమించి నీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి. యేసు ప్రభువా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చిన కుమారుని ఆశీర్వదించినట్లుగా నన్ను కూడా ఆశీర్వదించండి, దీవించండి. నా హృదయంలోకి రండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అట్లనే ఉండండి నాన్న, ప్రార్థన చేస్తాను. ప్రేమలేసు ప్రభువా, నీ పాసనలు చేరి ప్రార్థిస్తుంటున్నాం. మా చిన్న బిడ్డలు ఇక్కడ తండ్రి హట్నూరు హెబ్రోన్ ప్రార్థనా మందిరంలో
బిడ్డలు ప్రభా చెంగిన తండ్రి తీసుకొచ్చిన బిడ్డలు బట్టి కూడా వందనాలు స్తోత్రాలు. ఎంతో ఎండ తీవ్రతగా ఉన్నప్పటికీ మరి రాత్రంతా వర్షం అయినప్పటికీ ప్రభా చెంగిన మంచి వాతావరణాన్ని అనుగ్రహించి మరి బిడ్డలకు కూడా ప్రభా మీరు ఇచ్చిన కథను బట్టి కూడా వందనాలు స్తోత్రాలు. 5 రొట్టెలు చిన్న చేపలు ఇచ్చిన కుమారుని వలె కుమారుడు ఏ విధంగా 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చి తన జీవితంలో ఎంతో ఆశీర్వాదాలు పొందుతూ దీవెన పొందుతూ అనేకులతో మాతో మాట్లాడుతూ వచ్చినట్లుగా ఈ బిడ్డలు కూడా మీకు వారి హృదయాలను మీకు ఇచ్చారు ప్రభా. వారిని మీరు ఆశ్రయించి దీవించి మేము ప్రార్థిస్తుంటున్నాం. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో, గర్ల్స్ ని జ్ఞాపకం చేసుకో ప్రభా, ఆడపిల్లలందరినీ జ్ఞాపకం చేసుకో, మరి ప్రభా బాయ్స్ కూడా జ్ఞాపకం చేసుకో. ప్రతి చిన్న బిడ్డను మీరు ఆశ్రయించి దీవించి వారిని ముద్దాడి ప్రభా వారిని ముత్తచించి ఎత్తుకునే దేవుడుగా ఉంటున్నావు ప్రభా. చిన్న బిడ్డలు నా ఇద్దరు రాండి, ఇలాంటి వారిని నా రాజ్యం అన్నారు కాబట్టి ప్రభా ఆ బిడ్డలు వచ్చారు, వారిని దీవించండి. బాలు నడవలసిన మార్గం బోధించి వారి పెద్దవాళ్ళంతా తొలగిపోవడానికి సరిచిందిగా మీ మాటలు బోధిస్తూ వచ్చాం ప్రభా బలహీనమైన హస్తాలతో. కాబట్టి ప్రభా మీరు ఆ బిడ్డలను మీరు ఆశ్రయించి దీవించి వారు పట్టుకుంటారు నమ్ముతూ స్తుతిస్తూ క్లాసెస్ వెళ్తున్న వారికి మీరు తోడుగా ఉండమని యేసయ్య పరిశుద్ధ నామమున ఘనమైన నామమున శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు మీరు క్లాసెస్కి టీచర్స్గా ఎవరు అన్న టీచర్స్ మరి సేవకుడు అన్న పరిచయలో పారిపోయిన వాళ్ళు ఉన్న వాళ్ళు లేచి మీరు అక్కడ కూర్చుంటే పిల్లలు మీ దగ్గర పంపిస్తాం. గ్రూప్ లో కూర్చోండి.